ఈ 4 వీక్స్ నుంచి 8 వీక్స్ అనేది ఓటీటీ ప్రతిపాదన ఏదైతే ఉందో అది జరిగిద్దండి? జరగదా? సరే అది ప్రతిపాదన అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటేనండి, ఇట్స్ ప్రొడ్యూసర్ క్యాచ్ 22 సిట్యుయేషన్ అండి. 8 వీక్స్ ఉంటే హ్యాపీ. కానీ అలానే 8 వీక్స్ ఓటీటీకి ఇవ్వకుండా 8 వీక్స్ నా సినిమా బాగుంటే థియేటర్‌లో ఆడుతదా అంటే అది లేదు. లేదు. 3 వీక్సో, 2 వీక్స్ తర్వాత ఇది థియేటర్‌లో ఏసే పొజిషన్‌లో కూడా లేరు. సో, అలాంటప్పుడు ఇక్కడ ఓటీటీ వాళ్ళొచ్చి మీకు 4 వీక్స్ ఇస్తే నేను ఇంత ఇస్తాను. మీరు 8 వీక్స్ ఇస్తే దాంట్లో సగం ఇస్తానంటే ఆపర్చునిటీ అనేది వచ్చిన ఆపర్చునిటీ వదులుకోలేడు దాని అవును. ప్రొడ్యూసర్. సో, ఇట్స్ క్యాచ్ 22 సిట్యుయేషన్ అండి. ఓటీటీ పీపుల్ ఆర్ నాట్ అవర్స్ టు టేకింగ్ ఫర్ 8 వీక్స్. అది హిందీ అన్నీ 8 వీక్సే తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. మీకు 8 వీక్స్‌కి కావాలా చెప్పండి మేము ఇంతే ఇస్తాము. హ్మ్. అదేమో వర్కౌట్ కాని రేట్లు. అవును. సో, మనం 4 వీక్స్‌కి ఇచ్చేస్తే బెటర్ కదా! ఎట్లైనా మనం 4 వీక్స్ కంటే ఎక్కువ ఆడదు అనేది ప్రొడ్యూసర్స్ థాట్ ప్రాసెస్. అవును. థియేటర్స్ వాళ్ళనేది ఏంటంటే మీరు 8 వీక్ టు 4 వీక్స్‌లో ఇవ్వడం వల్ల మేము మా థియేటర్‌లో ఎవరు రావడం లేదండి. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదనేది ఇట్స్ డిబేటబుల్ పాయింట్ అండి. అవును. I don't think that this window has got anything to do with the people going to the theatre అండి. అవును. ఎందుకంటే థియేటర్స్ హావ్ గాన్ అప్ కమ్ అప్ లైక్ ఎనీథింగ్ అండి. ఒక్కొక్క ప్లేస్‌లో సింగిల్ స్క్రీన్స్ ఉన్న చోట్ల 6 స్క్రీన్‌లు వచ్చేస్తే మీకు అక్కడ కూడా జనాలొచ్చి ఆ ఏరియాలో ఉన్నోళ్ళే వచ్చి చూస్తారు. ఇప్పుడు ఎవ్రీ ఏరియాలో 10 స్క్రీన్స్, 12 స్క్రీన్స్ వచ్చేసినప్పుడు వాళ్ళు వీకెండ్ టైమ్స్‌లో వచ్చి సరదాగా మూవీ చూసుకొని వెళ్ళిపోయి బాగుంటే సెకండ్ వీక్ వస్తారు. బాగుంటే థర్డ్ వీక్ చూడనోళ్ళందరూ వస్తారు. అవును. సో 56 డేస్ మీరు గ్యారంటీ ఇస్తే 56 డేస్ ఆడుతది మన సినిమా ఆడిపిస్తాము అని అంటే ఇక్కడ 56 డేస్ పెట్టొచ్చండి. అవును. ఇట్స్ ఎ డెసిషన్ విచ్ బోత్ ది స్టేక్ హోల్డర్స్ విల్ హావ్ టు సిట్ అండ్ టేక్ అండి.